విషయాలు ఏంటంటే ఈసారి మున్సిపల్ కార్మికులకు ఒక 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఏదైతే జిహెచ్ఎంసీలో ముఖ్యమంత్రి గారు చెప్పారో అదేవిధంగా గతంలో కూడా మనం చేసినాం. ఈసారి బడ్జెట్ అలొకేట్ చేసి ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా సరే యాక్సిడెంటల్ కానీ లేకపోతే సహజ మరణం కానీ సర్వీస్లో వచ్చినప్పుడు ఒక 5 లక్షలు వాళ్ళకు ఇన్సూరెన్స్ రావాలని చెప్పి దాన్ని ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుకోవడం జరిగింది. దాంతోపాటుగా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా గత ప్రభుత్వం మేడే సందర్భంగా ఒక 1000 రూపాయలు పెంచింది. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా మొన్న వచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో అది కూడా తక్షణమే ఈ నెల నుంచే వచ్చేటట్టుగా 1000 రూపాయలు వేతనం అవుతుందో ఇప్పుడు దాదాపుగా 15,500 వాళ్ళకు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు పంచి 16,500 వరకు వాళ్ళకి వేతనం వస్తుంది. కాబట్టి ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు శానిటేషన్ సిబ్బంది చేసిన సేవలు చాలా గొప్పగా ఉంటాయి కాబట్టి సో వాటి కోసం ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఇమ్మీడియట్గా అది కూడా మేము అమలు చేయడం జరిగింది. సో ఇట్లా మున్సిపల్లో ఈసారి చాలా చక్కగా మనకున్న అందుబాటులో మనకున్న బడ్జెట్లో వేయడం. అట్లాగే ఎస్ఎన్డిపి అయితే వరకు ఇప్పుడు ఆగిపోయి ఉన్నదో ఎస్ఎన్డిపికి ఫండ్ ఏదైతే జిహెచ్ఎంసీ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఈసారి ఏదైతే ఆ వర్క్స్ అని ఆపమని చెప్పి ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగిందో కౌన్సిల్ మొత్తం కూడా అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి గౌరవ మన మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు మున్సిపల్ శాఖకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కాబట్టి ఎస్ఎన్డిపి కోసం ఎస్పెషల్లీ అట్లాగే వాటర్ కోసం మన దగ్గర ఎస్ఎన్డిపి 110 కోట్లు టెండర్ అయింది, అగ్రిమెంట్లు అయినాయి, అన్నీ అయినాయి. కానీ నిధులు ఏదైతుందో జిహెచ్ఎంసీ ద్వారా నిధులు విడుదల కావాలి కాబట్టి మున్సిపల్ కాంట్రిబ్యూషన్ అవుతుందో అది మనం రిలీజ్ చేసినాం. దాదాపు 7 కోట్ల పైన మనం పేమెంట్ చేసినాం. జిహెచ్ఎంసీ బ్యాంక్లోని 858 crore అవుతుందో దాంట్లో భాగంగా ఆ డబ్బులు జిహెచ్ఎంసీ వాళ్ళు విడుదల చేస్తలేరు కాబట్టి దానికోసం ముఖ్యమంత్రి గారు కూడా కలవాలనుకున్నాం. అట్లాగే మన దగ్గర వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు మిషన్ భగీరథ 2 phase కింద క్రితం గవర్నమెంట్ 2 రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం. ఒకటి 50 లక్షలు, ఒకటి 20 లక్షల లీటర్లు. ఇంకొక 20 లక్షల లీటర్ సాయేశ్వరి గుట్ట మీద ఇంకా పనులు కొంచెం స్లో డౌన్ అయినాయి. సో దాన్ని కూడా స్పీడప్ చేసి అయితే 50 లక్షలు 20 లక్షల్లో కూడా నీళ్లు నింపలేదు. ఇంతవరకు నీళ్లు నింపాలని చెప్పి ఈసారి అది కూడా ఉపయోగించుకుంటే ఎందుకంటే ఇప్పుడున్న 40 లక్షల లీటర్లకు అంతకుముందు ప్రభుత్వం దినం తప్పించి దినం ఇచ్చే ప్రయత్నం చేసేది. ఇప్పుడు వచ్చినాక మొన్న నుంచి అధికారికంగానే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారంటే 2 days మధ్యలో గ్యాప్ ఇచ్చి 3rd డే అంటే ఎవ్రీ 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే రిజర్వాయర్ లేని దగ్గర ఇబ్బంది ఉందేమో కానీ మనకు కావాల్సినంత రిజర్వాయర్ కెపాసిటీ ఉంది. 40 లక్షలు ఉన్నది 90 లక్షలు పెంచినాం అంటే 1,30,00,000 పెంచినాం కాబట్టి సో దాన్ని కూడా నీళ్లు నింపుకున్నట్టయితే మనకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తాయి. కాబట్టి మనకు ఆ నీళ్లు ఇంప్రూవ్ చేయాల్సింది కూడా ఈ 2 తీర్మానాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కూడా అనుకున్నాం. సో ఇవి మేజర్గా మన యొక్క డెసిషన్స్ ఈరోజు. దీంట్లో మీకు తెలిసినట్టుగానే సాధారణంగా 10% గ్రీన్ బడ్జెట్ ఉంటుంది మనకు. సో దాదాపు 4 కోట్ల రూపాయలు గ్రీన్ బడ్జెట్ ఏదైతే ఉందో కానీ దీంట్లో ఈసారి మనం కొంచెం వెసులుబాటు ఏం చేసుకున్నామంటే మనం పార్క్ కాంపౌండ్ వాల్ కానివ్వండి లేకపోతే బండ్ బ్యూటిఫికేషన్స్ కానివ్వండి లేకపోతే వాటి కూడా చెరువుల శుద్ధీకరణ కూడా మనం వాడుకోవచ్చని. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అమృత సిటీ కింద అమృత పట్టణాల్లో భాగంగా మన పీర్జాదిగూడ చెరువుకు దాదాపు 10 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం పంపించింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండి దానికి వస్తుంది. ఆ త్వరలో కూడా 10 కోట్ల రూపాయలు నెక్లెస్ రోడ్ ఫామ్ చేయడానికి కోసం దాన్ని ఆమోదం తీసుకోవడం జరిగింది. సో అది కూడా మా అతి త్వరలో వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. సో 10% గ్రీన్ బడ్జెట్ పోను ఇంకొక 1/3 బడ్జెట్ అంటే టోటల్గా మనకున్న 44 లక్షల ఓన్ రెవెన్యూలో 1/3 బడ్జెట్ మనం న్యూలీ మెర్జ్డ్ ఏరియాస్ ప్లస్ స్లమ్స్కి ఖర్చు పెట్టాలని చెప్పి 33% నిధులు కొత్త కాలనీస్ ఉదాహరణకు చాలా కాలనీస్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి, కొత్త డెవలప్మెంట్ అయినాయి. వాటిలో సింహభాగం మనం మేము డెవలప్మెంట్ చేయలేకపోయాం. వాటర్ వర్క్స్ పైప్ లైన్లు వేసినాం, ఇంత కొంచెం డ్రైనేజ్ లైన్ వేసినాం కానీ రోడ్లు కానీ లేకపోతే ఇంకా మిగతా ఇతరతర కార్యక్రమాలు ఇంకెక్కువ చేయలేకపోతున్నాం. కాబట్టి ఉన్న ఈ బడ్జెట్లోంచి ఈసారి 1/3 బడ్జెట్లోంచి స్లమ్స్ కంప్లీట్గా డెవలప్మెంట్ చేస్తాం. అట్లాగే కొత్త ఏరియాస్ ఏవైతున్నాయో ఆ కొత్త ఏరియాస్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో దానికోసం ఈ యొక్క బడ్జెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో పబ్లిక్ అమ్యూనిటీస్ ఎక్స్పెండిచర్ కూడా మనం దీంట్లో పెట్టుకోవడం జరిగింది. పార్కులు కానీ లేకపోతే ఇట్లాంటి విషయాలు కానీ వార్డ్ వైజ్ ఎక్స్పెండిచర్కి కూడా ప్రత్యేకంగా ఈసారి పెట్టుకోవడం జరిగింది.
సో ఓవరాల్గా మున్సిపాలిటీలో ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఫిక్స్డ్ వేతనాలకి దాదాపుగా 9,17,00,000 రూపాయలు సంవత్సరానికి పోతాయి మనకి, ఓన్లీ ఫిక్స్డ్ వేజెస్కి. దాంతోపాటు శానిటేషన్ అండ్ మెయింటెనెన్స్కి దాదాపుగా 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి. అట్లాగే కరెంటు బిల్లు దాదాపు 2 కోట్ల రూపాయలు అవుతున్నాయి మన మున్సిపాలిటీకి. అట్లా గ్రీన్ బడ్జెట్ కింద దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు మనం పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ చట్ట పరిధిలో ఖచ్చితంగా మనకు రెవెన్యూతో సంబంధం లేకుండా ఇవన్నీ పెట్టాల్సిన అంశాలు. సో కాబట్టి దాదాపు 20 కోట్ల రూపాయలు మనకు ఫిక్స్డ్ ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటున్నారు. సో దానికి పోతుంది. మిగతాది దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు మనమేమో ఒక 3 కోట్ల రూపాయలేమో మనం మెయింటెనెన్స్ కిందికి ఈసారి అంటే రోడ్లు, ప్యాచ్ వర్క్లు కానీ, డ్రైనేజ్ రిపేర్లు కానీ ఇట్లాంటి వాటికి మనం పెట్టుకుంటున్నాం. అట్లాగే ఆఫీస్ ఎక్స్పెండిచర్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి అది దాదాపు 1 కోటిన్నర. సో 1/3 బ్యాలెన్స్ నుంచి ఒక 6.5 కోట్ల రూపాయలు మనం పెట్టుకుంటున్నాం. అయితే స్లమ్స్ కానీ, కొత్త ఏరియాలు కానీ ప్రత్యేకంగా పబ్లిక్ కమ్యూనిటీస్ ఒక 3 కోట్ల రూపాయలు, వార్డ్ వైజ్ ఎక్స్పెండిచర్ దాదాపు 10 కోట్ల రూపాయలు. అట్లాగే ఇది ఓవరాల్గా మనకున్న ఇది. మీకు ఇన్కమ్ కూడా ఎంతమంది చెప్పినట్టుగా మీకు ఇన్కమ్ కూడా చాలా క్లియర్గా చెప్పడం. దాదాపు 20 కోట్ల రూపాయలు మన ప్రాపర్టీ ట్యాక్స్, 20 కోట్ల రూపాయలు దాదాపు మనకి టౌన్ ప్లానింగ్ నుంచి 2 కోట్ల వరకు మనకు శానిటేషన్ నుంచి హోర్డింగ్స్ కూడా ఈసారి ఎస్పెషల్లీ ఈసారి అయితే మనం జిహెచ్ఎంసీలో గత ప్రభుత్వం హోర్డింగ్స్ అనేది లేకుండా వేసింది. ఎందుకంటే హోర్డింగ్స్ ఉన్నప్పుడు ఆ ఫ్లెక్సీలు అయితే పెట్టినామో ఆ ఫ్లెక్సీలు గాలివానకు వర్షాలకు వచ్చినప్పుడు అంటే వాటి మీద పడడం, కొన్ని హోర్డింగ్స్ కూలిపోవడం వల్ల పవర్ ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్లు అవుతుంది. జిహెచ్ఎంసీలో మాత్రమే ప్రభుత్వం దాన్ని రిస్ట్రిక్ట్ చేసింది. ఎందుకంటే బాగా కంజెస్టెడ్ ఏరియా, ట్రాఫిక్ ఏరియా కాబట్టి. అదే శివారు మున్సిపాలిటీలకు ఆ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి హోర్డింగ్స్కి మన దగ్గర ఎక్కువ డిమాండ్ పెరిగింది. జిహెచ్ఎంసీ బయట హోర్డింగ్స్ ఎక్కువ డిమాండ్ పెరిగింది. సో గతంలో చాలా తక్కువ, దాదాపు 20 లక్షల రూపాయలు మాత్రమే దానివల్ల మనకి రెవెన్యూ వచ్చేది. ఇప్పుడు దాన్ని మనం 1,40,00,000 పైన దాన్ని రెవెన్యూ తీసుకుపోవాలనుకుంటున్నాం. దాంట్లో 2-3 రకాలు మనం ట్యాక్స్ వేయచ్చు. ఒకటేమో ఇల్యూమినేటెడ్ అంటే లైట్స్ పెడితే హోర్డింగ్ ఒక ఛార్జ్, లైట్ లేకుండా ఉండే హోర్డింగ్స్కి ఇంకో ఛార్జ్ ఉంటుంది. సో దాన్ని కూడా చేసి ఇప్పటివరకు అది మాన్యువల్గానే మెయింటైన్ చేస్తున్నాం ఆ రికార్డ్. ఇక నుంచి దాన్ని డిజిటల్ చేయాలని చెప్పి ఆన్లైన్ విధానం తీసుకొచ్చి ఆన్లైన్లోనే పొందుపరచాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. సో అట్లా దానికి ఆ ఇన్కమ్ ఈసారి గణనీయంగా పెరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఈరోజు మనం పీర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ కానీ ఇది కానీ. ఇంకొకటి డిస్కషన్, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి విధి విధానాలు రాలేదు కాబట్టి అది పెట్టలేదు. కానీ ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఏదైతే ఉందో ఎల్ఆర్ఎస్ దాదాపు మనకు 10 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసుకుంటున్నాం. మనం బడ్జెట్లో పెట్టలేదు. ఎందుకంటే ప్రభుత్వం దాని నుంచి వచ్చినాక మనకు క్లారిటీ వచ్చినాక డబ్బులు వచ్చినాక పెట్టుకుంటే బాగుంటుందని. సో దాదాపు 10 కోట్లు వచ్చినాయి. ఈ రోజుకి మన దగ్గర ఉన్న ఎల్ఆర్ఎస్ క్లియర్ అయినాయి. ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు 1,79,00,000 ఈ రోజుకి. ఇంకా మనం దాదాపుగా ఇంకొక 8 కోట్ల పైన మనకు, ఎందుకంటే చాలా ఫైల్స్ ఉన్నాయి. ఎస్టిమేట్ చేసిన దాంట్లో కనీసం 50% ఫైల్స్ మనం క్లియర్ చేయగలిగిన ఇంకో 8 కోట్ల పైన చిలికి వస్తాయి మనకి. కాబట్టి ఆ 10 కోట్ల రూపాయలు కూడా March 31 ఈ ప్రభుత్వం అంటుంది కాబట్టి దానికి సపరేట్ టీమ్స్ వేయమని చెప్పి కమిషనర్ గారు చెప్పినాం. గైడ్లైన్స్ కూడా 1-2 డేస్లో రావచ్చు కాబట్టి టీమ్స్ వేసి ఎల్ఆర్ఎస్ ప్రజలకి మీ ద్వారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఎల్ఆర్ఎస్ అనేది చాలా బ్యూటిఫుల్ స్కీమ్. దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీము 1000 రూపాయలు కట్టినాక వివిధ రకాల కోర్టు కేసుల వల్ల లేకపోతే ఇంకేమైనా ఇబ్బందుల వల్ల మనకు ఆగిపోయింది. కానీ అక్కడ ఉన్నాయి చూడు. కానీ ఆ కోర్టు కేసు వల్ల కానీ క్లియరెన్స్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఓపెన్గా ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసుకుంటే March 31 పెట్టమని జరిగింది. ఎల్ఆర్ఎస్ ఎవరైతే 1000 రూపాయలు కట్టిరో ఆ కట్టిన వాళ్ళకు ఒక వినవి, మీరు గతంలో 20 ఏళ్ల కిందనో 30 ఏళ్ల కిందనో లేకపోతే 10 ఏళ్ల కిందనో డాక్యుమెంట్ కొని ఉంటారు. ఆ డాక్యుమెంట్ వాల్యూనే ఇప్పుడు దానిపైన ఈరోజు 14% క్యాలిక్యులేట్ చేస్తారు. సో అప్పుడు బుద్ధనగర్లో దాదాపు 100 రూపాయలు 200 రూపాయలు ఉండే రేటు. ఇవాళ అది 14,000 పైన 17,000 రూపాయలు ఉంది. సో ఆ రోజు డాక్యుమెంట్ వాల్యూ 1000 ఉంటే 1000 పైనే 14% క్యాలిక్యులేట్ చేస్తారు. ఈరోజు 17,000 ఉంది, 17,000 పైన క్యాలిక్యులేట్ చేయరు. సో కాబట్టి ఛార్జెస్ గణనీయంగా 1,00,000 రూపాయలు ఒక్కొక్క సిటిజన్కి బెనిఫిట్ అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ వల్ల. అట్లాగే చాలామంది 1000 రూపాయలు కట్టి ఎవరైనా రీసేల్ ప్లాట్ అమ్ముకున్నారు అనుకోండి, ఆ అమ్ముకున్నాక మళ్ళీ కొత్త క్యాండిడేట్ ఏం చేయాల్సి వస్తుందంటే కొత్త ప్రైస్ మీదే మళ్ళీ 14% కట్టాల్సి వస్తుంది.
కాకుండా ఎవరైనా ప్లాట్లు అమ్ముకోదలిసిన వాళ్ళు కొనుక్కోదలిసిన వాళ్ళు ఏంటంటే ఎల్ఆర్ఎస్ పాత డాక్యుమెంట్ మీద కనుక కట్టితే ఆ డబ్బులు ఆ రోజు ఛార్జ్ మీదే పడతాయి కాబట్టి దాదాపుగా 1-2 లక్షల రూపాయలు బెనిఫిట్ అయ్యి దాన్ని వాళ్ళ కొత్త ప్లాట్ ఓనర్కి ఎవరికైతే కొనాలనుకుంటారో ఆయనకి రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మెన్షన్ చేయాలి. అలానే టైంకి మేము ఎల్ఆర్ఎస్ కట్టినాం, ఇంత కట్టినాం, ప్రొసీడింగ్స్ నెంబర్ ఇది అంటే వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసుకుని చాలా తక్కువ డబ్బులు పడతాయి. కాబట్టి సిటిజన్లు అందరికీ ఎవరైతే ఎల్ఆర్ఎస్ పథకంలో అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ అప్పీల్ చేస్తున్నాం. అట్లాగే మీ ద్వారా పీర్జాగూడ ప్రజానీకానికి ఇంకొక అప్పీల్ ఏంటంటే మనం బర్తన్ బ్యాంకు మనం ఒకటి కొనుక్కొచ్చినాం. 3000 మందికి అకామిడేట్ చేసేటట్టుగా 3000 ప్లేట్లు, 3000 గ్లాసులు, అట్లాగే టిఫిన్ ప్లేట్లు కానీ స్పూన్లు కానీ లేకపోతే 3000 మందికి వంట సామాన్. దాన్ని 500 మందిలాగా కూడా మనం దాన్ని అవసరమైతే డివైడ్ చేయొచ్చు. మన దగ్గర మీరు కానీ మేము కానీ లేకపోతే మన సిటిజన్స్ కానీ ఎవరైనా సరే మన ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నట్టయితే మీరు దగ్గరలో ఉన్న టెంట్ హౌస్కి వెళ్ళాల్సిన పని లేకుండా మీకు ఎన్ని బొగోనీలు కావాలన్నా ఎన్ని కావాలన్నా మన మున్సిపల్ కార్పొరేషన్లో అవైలబుల్ ఉంది. సో దయచేసి ఆ మున్సిపాలిటీకి వచ్చి మీరు స్టీల్ ప్లేట్లు, ఎందుకంటే ప్లాస్టిక్ ప్లేట్లు వాడడం వల్ల లేకపోతే ఇంకేదన్నా ఏమంటారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం వల్ల పర్యావరణానికి కానీ అట్ ద సేమ్ టైం మన మున్సిపాలిటీకి అదొక పెద్ద గుదిబండ కూడా. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ జవహర్నగర్ ట్రాన్స్ఫర్ చేయాలి, అది ట్రాన్స్పోర్ట్, మళ్ళీ అక్కడ డబ్బులు కీలకి మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది కాబట్టి సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాబ్లం రాకుండా బర్తన్ బ్యాంక్ ఓపెన్ చేస్తే అంత స్టీల్ సామాను, అల్యూమినియం సామాను, వంటకేమో అల్యూమినియం, సర్వీసింగ్కి ఏమో మొత్తం స్టీల్ సామాన్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా బర్తన్ బ్యాంక్ కూడా పెట్టుకోవాలని చెప్పి అదొక నిర్ణయం తీసుకున్నాం. ఇంకొకటి గతంలోనే మీకు చెప్పినాం, అంతకుముందు కౌన్సిల్ మీటింగ్లో అది ఈ రోజు నుంచి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మన ఐటీసీ సంస్థ వాళ్ళకి మన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ అవుతుందో అది వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది, వాళ్ళని అలో చేయడం జరిగింది. వాళ్ళు తడి చెత్తని పొడి చెత్తని మనం బయట సోర్స్ సెగ్రిగేషన్ అయింది కాబట్టి పొడి చెత్తని రకరకాల ప్రాసెస్లు, ఉదాహరణకు బట్టలు పడతాయి, షూస్ పడతాయి, లేకపోతే ప్లాస్టిక్ పడుతుంది. ప్లాస్టిక్లో కూడా రకరకాలు పడతాయి, పాల ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కానీ లేకపోతే అసలు ఏం ఆర్డీఎఫ్ రిఫ్యూజ్డ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అది కూడా పడుతుంది. సో అట్లాంటివి కానీ లేకపోతే ఇంకే రకమైన మెటీరియల్ కానీ దాదాపు 15-18 రకాల మెటీరియల్ ప్రాసెస్ చేసి పేపర్లు కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ప్రాసెస్ చేసి దానికి బెయిలింగ్ చేసి వాటిని డిస్పోజ్ చేయమని ఇక నుంచి మనం జవహర్నగర్ పంపించాల్సిన అవసరం లేదని చెప్పి ఏప్రిల్ 1 నుంచి మన దగ్గర ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ లోపు మిషనరీ కానీ అదంతా కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎరెక్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం, గౌరవ సిడిఎంఏ గారి దగ్గర నుంచి కూడా సానుకూలంగా రావడంతో అది ఆ ప్రాసెస్ స్పీడప్ అవుతుంది. సో పీర్జాదిగూడలో దాదాపుగా ఇప్పుడు మనకు నెలకు 10 లక్షలు జిహెచ్ఎంసీ కడుతున్నాం, ఇంకొక 7-8 లక్షలు మనకి ట్రాన్స్పోర్ట్కి లేకపోతే లోడింగ్ అన్లోడింగ్కి అవుతుంది. అట్లాగే మనం స్వచ్ఛ వాలంటీర్ ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ ఉమెన్ గ్రూప్ ఎవరైతే పెడుతున్నామో ఆ సెల్ఫ్ హెల్ప్ ఉమెన్ గ్రూప్కి దాదాపుగా నెలకు 60 మందికి మనం పే చేస్తున్నాం. అంటే ఒక 6 లక్షలు, ఇదొక 7-8 లక్షలు, అదొక 10 లక్షలు, దాదాపుగా 23-24 లక్షల రూపాయలు మనకు ఏప్రిల్ 1 నుంచి మనకు సేవింగ్స్ వస్తాయి. మన మున్సిపాలిటీకి అయితే మనం ఖర్చు పెడుతున్నామో అది ఐటీసీ సంస్థలకు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద, ఎందుకంటే ఐటీసీ అనేది చాలా పెద్ద సంస్థ కాబట్టి వాళ్ళకి వచ్చిన లాభాల్లో ఒక 2% సిఎస్ఆర్ కింద కేటాయించాలి కాబట్టి ఆ సిఎస్ఆర్ కింద వాళ్ళ ఓన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని దాదాపుగా 2.5-3 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మిషనరీ పెట్టుకొని షెడ్లు కూడా ఏదైతుందో అవసరమైతే ఆ షెడ్స్ కూడా దాని మిషనరీకి అనుకూలంగా ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నారు. సో మనం వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు, వాళ్ళు మనకి ఇచ్చేది ఏం లేదు. మనం 15 సంవత్సరాల వరకు వాళ్ళకి అలౌ చేస్తామని చెప్పడం జరిగింది. 3 నెలలు వాళ్ళకి నచ్చకపోయినా 3 నెలల ముందు మనకు నచ్చకపోయినా వాళ్ళని ఏ టైంలో అయినా సరే తీసివేసుకోవచ్చు, వాళ్ళ మిషనరీ వాళ్ళకి తీసుకొని పోతారు. సో కాబట్టి ఈ ఒప్పందం మంచిగా ఉంది, ప్రభుత్వం నుంచి కూడా మనకు అంటే సానుకూలంగా వచ్చింది కాబట్టి దాన్ని ముందుకెళ్ళాలని చెప్పి ఈ ఏప్రిల్ 1 నుంచి వాళ్ళ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది దాంతోపాటుగా ఈరోజు సాధారణ సమావేశం కూడా పెట్టాం, ఎందుకంటే ఇక వాళ్ళు ఎలక్షన్ కోడ్ 2 నెలల దాకా ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఏమైనా డెవలప్మెంట్ వర్క్స్ ఆల్ట్ కాకూడదని చెప్పి అట్లా మున్సిపల్లో రెగ్యులర్గా జరిగే శానిటేషన్ కానివ్వండి, లేకపోతే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది కాబట్టి కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకోవాల్సిన రొటీన్ ఏదైతే బడ్జెట్ అప్రూవల్స్, కౌన్సిల్ అప్రూవల్స్ ఉన్నాయో సో వాటిని కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే డెవలప్మెంట్స్కి కూడా దాదాపు ఒక 4 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుకోవడం జరిగింది, 4 కోట్ల పైన. అట్లాగే కొన్ని వర్క్స్ ఏదైతే ఉన్నాయో మన శాలరీస్ విషయం అయినా సరే, శానిటేషన్ సిబ్బందికి, అట్లాగే శానిటేషన్ మెటీరియల్ అయినా సరే, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు సమావేశంలో పెట్టుకోవడం జరిగింది. అట్లాగే హైర్ వెహికల్స్కి ఏమైనా ఉంటే వాటిని కూడా పెట్టుకోవడం. ఇక నుంచి అన్ని ప్రాసెస్లు కొన్ని అంతకుముందు శానిటేషన్లో టెండర్ సిస్టమ్ కాకుండా
ఇంకొన్ని బట్టలు కొనడం కానీ సబ్బులు కొనడం కానీ ₹1,00,000 లోపు కూడా, అంతకుముందు 1,00,000 and above మాత్రం టెండర్ పెట్టేది, 1,00,000 లోపు వాటిని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా స్వీకరించేది. బట్ ఇక నుంచి అన్ని ఫైళ్ళు కూడా ఏది కూడా టెండర్ ద్వారానే కొనాలని చెప్పి ఆ కౌన్సిల్లోనే మనం నిర్ణయం తీసుకున్నాం. దాని ద్వారా అది కూడా చెప్పినాం. ఇంకొకటి, గత ఎక్స్పెండిచర్ మొత్తం అది ఓపెన్ డాక్యుమెంట్, అది మీకు కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు జరిగిన ఖర్చు మొత్తం కూడా అందరికీ, అంటే ప్రతి చెక్ వైజ్ ఏ రోజు ఏ బ్యాంక్ చెక్కు ఏ పని కోసము ఎవరికి పేమెంట్ ఇచ్చినాం అని చెప్పి చాలా క్లియర్గా అంతకుముందు కూడా ఇచ్చినాం. మనం ఏప్రిల్ నుంచి కూడా ఈ రోజు వరకు, మొన్న జనవరి వరకు జరిగిన టోటల్ ఎక్స్పెండిచర్ మన మున్సిపాలిటీలో ఏ హెడ్ కింద డివిజన్ వైజ్ శానిటేషన్లు ఎంత పెట్టినాం, ఇంజనీరింగ్లు ఎంత పెట్టినాం, అడ్మినిస్ట్రేషన్లు ఎంత పెట్టినాం, రెవెన్యూలు ఎంత పెట్టినాం, టౌన్ ప్లానింగ్ ఎంత పెట్టినాం అనేది గౌరవ సభ్యులందరూ కూడా జిరాక్స్ తీయడం జరిగింది. సో వాళ్ళే ఆడిట్ చేసుకోవచ్చు, వాళ్ళే ఖర్చులన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని కూడా చెక్ చేసుకుని వాళ్ళకు సరిపడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలర్ కూడా అందరికీ దాన్ని మంచి హ్యాపీగా ఫీల్ అయిపోయి దాన్ని అంతా చదువుకోవడం జరిగింది. ఓకే కదా? ఓకే, ఇంకేమైనా ఉంటే మీరేమన్నా అడిగితే నేనేమన్నా చెప్తాను. లేదు, ఒక్కరికి జాబ్ హోల్డర్ ప్రమాదవశాత్తు ఏమన్నా అయితే ట్రీట్మెంట్ మాత్రం ఆల్రెడీ ఈఎస్ఐ నుంచి ఉంది, ఫ్యామిలీ మొత్తానికి ట్రీట్మెంట్ చేస్తారు. ఓన్లీ డెత్ బెనిఫిట్ మాత్రం వీళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వం మారింది కదా, గవర్నమెంట్ పోయినసారి దాదాపు 60 కోట్ల రూపాయలు మనకి ఓన్లీ వాటర్ వర్క్స్కి ఇచ్చింది. దాదాపుగా 110 కోట్ల రూపాయలు, దాంట్లో సగం మనకు ఏమంటారు ఎస్ఎన్డిపి కింద ఇచ్చింది. 26 కోట్ల రూపాయలు మనకు హెచ్ఎండిఏ నుంచి ఇచ్చింది. 12 కోట్ల రూపాయలు మనకి పిర్జాగూడ చెరువు నుంచి ఇచ్చింది. సో ఈసారి ప్రభుత్వం మారింది కాబట్టి ఏమో కొత్త ప్రభుత్వం ఇస్తుందో లేదో అని చెప్పి మనం యాక్చువల్గా మన ఓన్ రెవెన్యూ మీద డిపెండ్ అయినాం. ప్రభుత్వం నుంచి ప్రపోజల్ అయితే పెడదాం, వస్తే సంతోషం, లేకపోతే లేదు, చూద్దాం. అందుకే సవరణ చేసుకుంటాం మనం. March 31 కానీ మిగులు ఉండదు. జనవరికి మనం ప్రామాణికం తీసుకుంటాం. దాంట్లో కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఇంకా మిగతా నెక్స్ట్ 2 monthsలో ఏమైనా ఒక పద్దు ఏమైనా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటాం. ఒక పద్దులో అయితలేదు, మనం పెట్టుకున్న ఖర్చు అయితలేదు అని చెప్పి అనుకున్నాము, దాన్ని మళ్ళీ తగ్గించినాం. అట్ ద సేమ్ టైం తై బజార్ అవుతుందో మళ్ళీ కమిషనర్ గారు వచ్చిన తై బజార్ కూడా అడిగిర్రు. సో తై బజార్ మళ్ళీ కూడా మేము దాన్ని రిజెక్ట్ చేసినాం. ఎందుకంటే ప్రభుత్వానికి రాసినాం, ప్రభుత్వం పెట్టమంటే పెడదాం, వద్దంటే ఒప్పుకుందాం. ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ప్రభుత్వం డెసిషన్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పి తై బజార్ కూడా ఈసారి వేలం వేస్తారు. ఏంటి కారులో ఎక్కువ మంది పట్టే పరిస్థితులు లేదు, వాళ్ళది బస్సు కాదు. రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, మీకు తెలియదు ఏముంది, అక్కడ ఉంటాయి, ఉన్నప్పుడు ఉంటాయి. రాజకీయం అనేది నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది కార్పొరేటర్లకు ఉన్న హక్కు. ఎందుకంటే చట్టంలో సరే 3 సంవత్సరాల 4 సంవత్సరాల కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఇండైరెక్ట్ ఎలక్షన్ ఎక్కడైతే జరుగుతుందో, అది జడ్పీ కావచ్చు, మండలి కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు, అది సభ్యులకు ఉండే ప్రాథమిక హక్కు. దాంట్లో కనీసం సగం మంది ఆ పైన ఎంతమందికి అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టదలుచుకుంటారో వాళ్ళు పెట్టవచ్చు. అది చట్టం కల్పించడం 2019 మున్సిపల్ యాక్ట్ కానీ, లేకపోతే గతంలో ఉండే GHMC 64 యాక్ట్ కానీ ఏదైనా చెప్పేది అదే. సో 2008 రూల్స్ కూడా అవే చెప్తుంది. సో దాంట్లో ఒక సభ్యులకు ఎవరైనా ప్రాథమిక హక్కు ఉంటే 13 and above ఉంటే మెజారిటీ ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. మన మున్సిపాలిటీలో అయితే ఇప్పటివరకైతే పెట్టలేదు. సో పెడితే చూద్దాం. కానీ గెలవాలంటే మాత్రం 2/3 మెజారిటీ కావాలి. అవిశ్వాసం ఉన్న మేయర్ను, డిప్యూటీ మేయర్ను దించాలనుకుంటే 2/3 మెజారిటీ ఏవో ఉండాలి. ఉంటానే మాత్రం 1/3 మెజారిటీ సరిపోతుంది. అది ఇబ్బంది ఏం లేదు మాకేం. అది కూడా ఓవరాల్గా అయితే ఆపమని చెప్పిరంట. ఆల్రెడీ దానకిషోర్ గారిని రిప్రజెంట్ చేసి నేను అడిగిన, మళ్ళీ ఒకసారి కూడా ఈసారి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అది కూడా అడుగుతాం. ఎందుకంటే అది హెచ్ఎండిఏ ప్లస్ మన మున్సిపాలిటీ 2 ఇద్దరు ఫండ్స్. అది కాంట్రాక్టర్ ఈ వారం 10 రోజుల నుంచి ఆపినట్టుండి. అది అడిగితే ఓవరాల్గా చెప్పింది సార్ పాత పనులు ఏం చేయొద్దని చెప్పి. బట్ ఒకసారి డెఫినెట్గా, ఎందుకంటే పబ్లిక్ కోసం కదా,
ఎవరి స్వార్థం కోసం కాదు, అది 3 ఊర్లు కలుపుకుంటూ ఇంకా ముందు ఎన్నో వెళ్ళాల్సిన రోడ్ అది. డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పి కోరుతాం. డెఫినెట్గా వెళ్ళి అడుగుతాం ఈసారి. ఆ రోడ్ కూడా ఆపుతుంది. వెళ్తామని కౌన్సిల్లోనే ఇవాళ డిస్కస్ చేసినాం. ఈసారి ఖచ్చితంగా వారం రోజుల్లో పోవాలని చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి. ఎందుకంటే మనకు ప్రధానంగా మళ్ళీ వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు ఎస్ఎన్డిపి అయితే మధ్యలో ఆగిపోయిందో అది ముఖ్యమంత్రి గారి సూచనతోటి మన ఒక్కటే కాదు అట్లా చాలా ఆగినాయి. సూచనతో ఆగిపోయిందని చెప్పి తెలుస్తుంది. అట్లా హెచ్ఎండి ఇప్పుడు 26 కోట్ల రూపాయలు అవుతుందో అది కూడా ముఖ్యమంత్రి గారు మౌఖిక ఆదేశాలు చేయబట్టి ఆగిందని చెప్పి తెలిసింది. కాబట్టి అట్లా వాటర్ రివ్యూ పెడుతున్నారు ఈ మధ్యన. ఎండాకాలం వస్తుంది, ఇంకా వాటర్కి సరిపడా అడిషనల్ క్వాంటిటీ మనకు పైప్ లైన్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. మన మున్సిపాలిటీలో ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ వాటర్ క్వాంటిటీ ఇంప్రూవ్ చేయాలి. ఇన్ని రోజులు ట్యాంకర్లు తిరగలేక గత 4 ఏళ్ళలో ఇప్పుడు ట్యాంకర్లు తిరిగే పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఇలా కార్పొరేటర్ చాలా మంది అదే ఎక్స్పెక్ట్ చేసేది. సో ట్యాంకర్లు తిరగొద్దంటే మనకు క్వాంటిటీస్ ఎక్కువైంది. ఎందుకంటే క్యాన్ నెంబర్లు పెరిగినాయి, కనెక్షన్స్ పెరిగినాయి. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికైతే గతంలో క్యాన్ నెంబర్ లేవో వాటర్ వర్క్స్ కనెక్షన్ ఉండి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఆల్రెడీ నల్ల కనెక్షన్ ఉంటుంది మనకి. కానీ ఎందుకో పొరపాటున మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అది ఎన్రోల్ అయ్యింది. అది మిస్ అయిందో మన తప్పు డిపార్ట్మెంట్ తప్పు ఇదంతా చర్చ అనవసరం. కానీ ఇప్పుడున్న వెసులుబాటు ఏంటంటే ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలి. ఇంకొకటి వాటర్ బిల్లు ఎందుకంటే గ్రామ పంచాయతీకో లేకపోతే మున్సిపాలిటీకో గతంలో నేను ఒకసారి బిల్లు కట్టినాను, అది కూడా పొందుపరిచి మీ అడ్రస్ మీకున్న అప్లికేషన్ ఉంది ఆల్రెడీ షేర్ చేసినాం మనం మా గ్రూప్లో. అది ఉంటే ఎవరికైతే లేకపోతే ఏమవుతుందంటే విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి కేసులు పెడుతున్నారు. సో విజిలెన్స్ వాళ్ళు వచ్చి సాధారణ ఇంటికో ఆల్రెడీ 20 ఏళ్ళ నుంచి ఉన్న నల్ల కనెక్షన్ మీద క్యాన్ నెంబర్ లేదనే ఉద్దేశంతో విజిలెన్స్ కేసు పెట్టడం భావ్యం కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరికన్నా ఇంకొకసారి అవకాశం ఇచ్చింది. ఎవరికన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే దయచేసి అప్లై చేసుకుంటే వాళ్ళ క్యాన్ నెంబర్ ఇమ్మీడియట్గా ప్రొవైడ్ చేస్తామని. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మా కార్పొరేటర్లు అందరూ కూడా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో క్యాన్ నెంబర్ కూడా కొత్తవి ఎవరైనా లేని వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకోవాలి. ప్రతిసారి మీరు కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు కుక్కలది చెప్తున్నారు కానీ రోజుకి కుక్కలు విపరీతం పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు మీకు అనిపించినాను. కుక్కల్ని మనం తగ్గియలేము సార్, చంపలేము మాట. కుక్కల్ని ఓన్లీ మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేపించగలం. కుక్కల్ని ఏబీసీ యానిమల్ బర్త్ కేర్ సెంటర్లో మనం వాటి చేయగలం. మనకున్న లిమిటేషన్స్ కానీ ఉన్నది కానీ మనకున్న థియేటర్ కెపాసిటీ రోజు 15. సో అందుకని ఏం చేసినామంటే ఈ మధ్యనే మీరు పత్రికల్లో వచ్చినప్పుడు మీకు కూడా ప్రెస్ నోట్ పంపించినాం. బ్లూ క్రాస్ తోటి మనం ఒప్పందం చేసుకున్నాం ఇక నుంచి. ఎందుకంటే బ్లూ క్రాస్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా చేస్తుంది, చాలా చక్కగా చేస్తుంది. వాళ్ళకు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇవి కానీ ఓన్లీ మన మున్సిపాలిటీ మీద డిపెండ్, మన మున్సిపాలిటీ డబ్బులే కాకుండా వాళ్ళకి రకరకాల సోర్స్ ఉన్నాయి. వాళ్ళు యానిమల్ కేర్కి చాలా అట్మోస్ట్ కేర్ తీసుకుంటారు. కాబట్టి అదే సంస్థకు అప్పచెప్పాలని చెప్పి ఉద్దేశంతో మనం టెండర్ ప్రక్రియ ద్వారా అదే సంస్థకు మనకు వచ్చింది కాబట్టి వాళ్ళకి అప్పచెప్పినాం. డెఫినెట్గా వాళ్ళు దాన్ని ఖచ్చితంగా చేస్తారని అనుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే యానిమల్ లవర్స్ ఉన్నారో, మనకు మూగ జీవాలపైన ప్రేమ ఉన్న వ్యక్తులందరూ అందరికీ ప్రేమ ఉంటుంది. కానీ ఇంకొద్దిమంది దాన్ని ఇంకా అడ్వాన్స్ పోయి వాటికి ఫీడింగ్ చేయడం, వాటికి నీళ్లు పోయడం లాంటి బ్రహ్మాండం చేస్తారు. కానీ ఒక విషయం ఏంటంటే వాళ్ళందరికీ ఒకటి, దయచేసి మీ ఓన్ పెట్ ఉందో ఇంట్లో పెరిగిన పెట్ కానీ లేకపోతే స్ట్రీట్ డాగ్ అయినా సరే మీరు పెంచుకుంటున్నారు, అది బయటే పడుకుంటుంది కానీ పొద్దున్న నుంచి పొద్దుకి దాకా మన దగ్గరే ఉంటుంది. మన ఇంట్లోనే లేకపోతే అటు ఇటు తిరుగుతుంది, మళ్ళీ బయటికి పోతుంది. సో అట్లాంటి డాగ్స్కు మీరు ఏబీసీ అయిందా లేదా దయచేసి ఒకసారి చెక్ చేయాలి. దానికి బర్త్ కంట్రోల్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయాలి. ఇంకొకటి బర్త్ కంట్రోలే కాదు, దానికి వ్యాక్సిన్ చేయించినామా లేదా అని కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం స్పెషల్ డ్రైవ్స్ పెడతాం, వ్యాక్సినేషన్ కూడా మనం చేపిస్తాం. ర్యాబీస్ వ్యాక్సినేషన్ ఎస్పెషల్లీ, ఎందుకంటే ర్యాబీస్ వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా మనం రెగ్యులర్ ఇంటర్వెల్లో చేయాల్సిన అవసరం ఉంది. అది స్ట్రీట్ డాగ్కి అంత మానిటరింగ్ ఉండకపోవచ్చు, కానీ ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో అడాప్టెడ్ ఓనర్స్కి దానికి ఏబీసీ అయిందా లేదా, అట్ ద సేమ్ టైం దానికి వ్యాక్సిన్ అయిందా లేదా తెలుస్తుంది. కాబట్టి మొన్న జరిగిన ఇన్సిడెంట్ అదే. ఆ డాగ్కి ఆయన పెద్ద ఆఫీసరు డాగ్కి ఎంతో ప్రేమగా, స్ట్రీట్ డాగ్ అది పాపం, ఆయన ఏదో ప్యాషన్ కోసం ఏం తెచ్చుకోలేదు, వీధుల్లో ఉంటే దాన్ని జారుతుండు. అట్లాంటిది ఆయన మీదే అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేయడం అంటే మామూలు గర్వలేదు. ఎందుకు గర్వలేదంటే దాన్ని వ్యాక్సినేషన్ చేయాలి. ఎందుకు జరగలేదంటే దానికి ఏబీసీ చేయాలి. సో ఏబీసీ చేయించుంటే వ్యాక్సినేషన్ చేసేటోళ్ళం.
అట్లీస్ట్ లేకపోతే వ్యాక్సినేషన్ అనే చేస్తుంటే ఆ కుక్కకి ర్యాబిస్ వచ్చేది కాదు. ఆ కుక్క వల్ల ఇంకో 4-5 కుక్కలకు వస్తే వాటిని కూడా పట్టుకూడదు. ఆ కుక్క ఎవరిని కట్టుపడతాను కలిసడం ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం మళ్ళీ సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి స్పెషల్ కేర్ తీసుకుంటాం. పోయిన సంవత్సరం లాగానే మళ్ళీ మనం స్ట్రీట్ డాగ్స్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి అన్ని వీధి కుక్కలకు నీళ్లు ప్రతి కూడల్లో మంచిగా నీళ్లు అందుబాటులో ఉండేటట్టుగా ఈసారి మళ్ళీ కూడా ఏర్పాటు చేసుకుంటాం. డంపింగ్ యార్డ్ నుంచి కార్పొరేషన్కి ఎటువంటి ఇన్కమ్ రావట్లేదు. డంపింగ్ యార్డ్ నుంచి మన కార్పొరేషన్కి ఖర్చు ఉంటుంది, ఇన్కమ్ లేదు. ఎందుకంటే అది దాదాపు 20-25 లక్షల రూపాయలు మనం ప్రతి నెల ఖర్చు అవుతుంది మనకి. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఐటీసీకి ఇస్తున్నాం. దాన్ని ఐటీసీకి ఇస్తుంటే మనకి ఆ ఖర్చు అనేది ఇప్పటివరకు మనం అయితే పెడుతున్నామో అది దక్కుతుంది. ఇన్కము ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో ఆటో డ్రైవర్స్ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వెహికల్ పెట్టుకొని డోర్ టు డోర్ చెత్త కలెక్ట్ చేసుకుంటారో ఆ చెత్త కలెక్ట్ చేసిన సందర్భంలో మన మున్సిపాలిటీలో ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనం వాలంటీర్ సిస్టమ్ పెట్టామో అప్పుడు ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇస్తున్నారు. కమర్షియల్ చెత్త కూడా వేరు చేస్తున్నారు. సో ఆ వేరు చేసిన క్రమంలో దాంట్లో వాల్యుబుల్ చెత్త దొరుకుతుంది చాలా వరకు. ప్లాస్టిక్ బాటిల్ కానివ్వండి, లేకపోతే రకరకాలుగా గ్లాస్ కానివ్వండి, లేకపోతే పాల ప్యాకెట్లు కానివ్వండి, లేకపోతే హార్పిక్ లాంటి ప్యాకెట్లు కానివ్వండి, ఎనీ ప్లాస్టిక్ చాలా వాల్యుబుల్ ఉంటుంది. సో వాటి ద్వారా వాళ్ళకి అప్పుడేమో ఆ చెత్తలోనే వాళ్ళని పట్టుకొని దాన్ని ఏరుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మంచి డిగ్నిఫైడ్గా సపరేట్ చేసి ఇస్తారు కాబట్టి తడి చెత్త పొడి చెత్త ఇప్పుడు ఆ పొడి చెత్తలోంచి వాళ్ళు మంచి ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకుంటారు. యూజర్ ఛార్జెస్తో పాటు వాళ్ళకి నెలకు రోజుకు 500-1000 రూపాయలు కూడా మంచిగా అడిషనల్ ఆదాయం వస్తుంది దాని ద్వారా. సో అంతా సిటిజన్ వేరు చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ అన్నమాట. ఓకే అన్న, థ్యాంక్స్ మంచిగా వచ్చి అందరూ మాతో పాటు భోజనం చేసి వార్షిక బడ్జెట్ మేము చెప్పింది విని మళ్ళీ మా మున్సిపల్ సాధారణ సమావేశం కూడా విని మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడిగినందుకు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇక ముందు కూడా మీ ఎస్పెషల్లీ పత్రికా మిత్రులు అంటే మీడియా మిత్రులు అందరూ కూడా కోఆపరేషన్ అడుగుతున్నాం. ఇంకొక 10 నెలలు ఉంది మాకు. ఈ 10 నెలలు కూడా ప్రజల ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో ఇంకా ముందు మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. ఈ గత 4 సంవత్సరాలు ఎట్లయితే మీ దగ్గర నుంచి సపోర్ట్ ఇచ్చారో ఈ వచ్చే 10 నెలలు కూడా అట్లాగే మీరు సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఇక ముందు ఎలక్షన్ లేకపోతే అది డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి కావాల్సిన అన్ని అప్రూవల్స్ ఇప్పుడు తీసుకొని ఇక టెండర్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కానీ ఇమీడియట్గా చేసుకుంటూ పోయి ఇక అభివృద్ధి కూడా ఎందుకంటే అభివృద్ధి కుంటుపడద్దు ఈ అవిశ్వాసాలనో లేకపోతే ఎలక్షన్స్ అనో ఏదో కుంటుపడద్దు అనే ఉద్దేశంతో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకున్నాం కాబట్టి మీ అందరి సహకారం మరోసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.